ఏంది ఏ ఏజోలతో పోతున్నావు అని అడిగిండా? ఏంది ఏ ఏజోలతోని పోతున్నావు అని అడిగిండా? మరి నాతో ఎందుకు వస్తానవే? మరి నాతో ఎందుకు వస్తున్నావే? నీ ఏజోలతోనే పో. నేను ఆ ఏజోలతో పోతా అని అన్న మళ్ళా. అంతే ఏంది ఏ ఏజోలతోని పోతున్నావు అని అడిగిండా నిమ్మవాడు? మరి నాతోనే ఎందుకు వస్తున్నావే? నీ ఏజోలతోనే పో. కట్ సూపర్. గదిగా చిన్నవా గదిగా చిన్నవా ఆయన 100 మాటలు అంటారు. గైన మాటలు నేను పట్టించుకుంటున్నా. ఇవన్నీ పట్టుకొని పోతే టాకీసులో నవ్వుతారే. గట్ల కాదే చిన్నవా, ఆయన మాటలు నేను పట్టించుకోను. నువ్వేదో పట్టించుకుంటానవే ఇవన్నీ గమనద్దు. ఆయన 100 అంటాడు. గైన మాటలు నేను పట్టించుకుంటున్నానే. ఇవన్నీ పట్టుకొని పోతే సినిమా టాకీసులో నవ్వుతారే. ఆయన మాటలు పట్టించుకుంటాను ఆయన చిన్నవా. ఇవన్నీ పట్టుకొని సినిమా థియేటర్ లో పోతే అందరు మనల్నే చూస్తారే. డాడీ ఇట్లా కాదే చిన్నవా, ఆయన మాటలు నేనేం పట్టించుకోను కానీ డాడీ. గట్లా కాదే చిన్నవా, ఆయన మాటలు నేనేం పట్టించుకోను గాని గిట్లా ఇవన్నీ పట్టుకొని సినిమా థియేటర్ పోతే అందరు మనల్ని చూసి నవ్వుతారు. ఇక చూడాలి వాళ్ళు చూడాలి. సినిమానే మనకు చూస్తుంది. వాళ్ళు సినిమా చూసేదందుకు వాళ్ళు అచ్చటోళ్ళు అందరూ సినిమా చూసేదందుకు వస్తారా? నేనేం పట్టుకొస్తానని నన్ను చూసేదందుకు వస్తారే. నేనేం పట్టుకొస్తానని చూసేదానికి వస్తారా? మనల్ని ఎదుగుతారా? అందులో నన్ను గొడుగు ఎండకు ఆ ప్లే ఉందా? కొంచెం జరుగు, బైక్ లో వస్తున్నాయి. సందులోకి వెళ్ళిరా. గిట్ పెట్టుకో. కుట్టాడని ఎండ ఘోరంగా చంపుతుంది. అలా చెట్టు పట్టుకొని చేస్తున్నాం షూటింగ్. పెడుతుంది, ముఖమే కనిపిస్తలేదు. అది ఇప్పుడు ఆన్ అయిందా? అందులోనే ఉంది. పొలం దిక్కు తిప్పే అన్న ఇంటికి ఎందుకు రా? అక్కడ దాకా ఏం పోతాయి నువ్వు మధ్యలో ఉంటే చాలు. సినిమా షూటింగ్ లోనే షూటింగ్ లెక్క షూట్ చేస్తాను ఇవాళ. ఎండ తట్టులకు గొడవ పట్టుకొని పోతాను. పోదాం, ఎండ పంపించి పెడుతుంది. నేను లేనా? ఉన్నాను. ఎండకు ఇప్పుడు మీరు పోతా అంటారు, మేము పోతా ఉంటాం. మా అమ్మ అడుగుతుంది కదా దూపైతుందని. మా సీన్ నడిచినాక మీది ఎప్పుడు నడుతుంది? ఇప్పుడు మీరు వచ్చిరా? నేను వచ్చిన. ఓ అల్లుడు ఎటో పోతాను. కొత్త సినిమా పట్టదు. కొత్త సినిమాకు పెట్టండి. కొత్తలు ఉన్నాయారా నీ దగ్గర? ఎండలో ఈ ఎండలో షూటింగ్ కష్టం మాది. యాప చెట్టు కింద అవుతుంది నిజంగా. నీళ్ళు ఎందుకు తెప్పియాలి ఇయ్యాలా? ఏమో లేట్ అయిపోయింది. అయ్యో నీళ్ళు నేను అప్పుడే అన్నా నీళ్ళేమో. అల్లుడు కొత్త సినిమా పోయేదానికి కొత్తలు ఉన్నాయారా? కొత్త సినిమా పోయేదానికి కొత్తలు ఉన్నాయారా? కొత్తలు గీతలు అనుకో. సినిమా పోతున్నాం, ఇదే షూటింగ్ మాది. సినిమా షూటింగ్ పోతాను. మొత్తం గ్లేర్ చూసుకుంటున్నావా? ఏంటి మొత్తం దేనికి అర్థం కాదు. ఇప్పుడు చూడు మొత్తం ఇట్లా చూసుకుంటే మనం స్కైలో వస్తుంది నీకు. అది అవుట్పోటింగ్. ఓకే, దీనికి వచ్చా అంటే మన క్యాప్టన్ మనం దేనికి పెట్టండి. ఫ్రెండ్స్తో కదా ఏదన్నా. ఇప్పుడు మనకు హౌస్ పోకూడదు. ఎండలో చూస్తే చక్కెర వస్తుందేమో అంటే జనరల్గా చూసుకున్నా సార్ కొంచెం నీడగా చూడొచ్చు కదా. క్లైమ్ అంటే ఇంకో
కొద్దిగా అంటే నువ్వు షార్ట్ ఫిలిం లోనే అంత క్లారిటీగా చూస్తున్నారు మీరు, సినిమా తీస్తే ఇంకెంత ఉంటారో ఏమో. మనం తీసుకున్నాం అనుకో నీకు అది కరెక్ట్ అంటే నువ్వు పెట్టే మిట్టు కాడుకుని ఇచ్చి కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ వచ్చినప్పుడు నీకు అది చెప్తుంది. ఎండలో మరి ఇప్పుడు నీకు ఇట్లా పెట్టుకొని తీసినప్పుడు ఏర్పడదు కరెక్ట్ చూసుకొని ఇస్తేనే నీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగా వస్తుంది. ఆయన రోజు ఇస్తలేడా నాకు అర్థమైంది. ఈయన కొత్త ఆ బాబుకి వచ్చు కానీ తను కూడా ఒక్కొక్కసారి అట్లా అన్ని క్లారిటీగా చెప్తాడు అన్నట్టు. డైరెక్టర్ కదా ఎంతైనా. నాకు అర్థం కాలే ఇందాక, అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. మంచిగా డైరెక్టర్ కానీ ఇలా కనపడాలి. ఎక్స్పోజ్ చేసి ఇప్పుడు దాకా నాకు అర్థం కాలే. అస్సలు కాంప్రమైజ్ అవుతలేడు. ఎండ అయితే ఎండలో తీపిస్తుడు కానీ అస్సలు నీడకు పోయి తీపిస్తలేడు. హలో సార్. నీడలు ఎట్లుంటదమ్మా సీన్ ప్రకారం సీన్ తీస్తారు కానీ అట్టిగా తీస్తారా? అబ్బా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి మా కోసం, ఎండకు తట్టుకోలేక కళ్ళు తిరుగుతాయి. సో లాస్ట్కి ఒక చెట్టు అయితే చూసిండు, ఆ చెట్టుకి ఏమని ఇక నీడకి వెళ్ళిపోతాను. మా అమ్మ అయితే మంచిగా గొడుగు పట్టేస్తాను. పెద్ద గొడుగు సుతా ఉంది మనకు. ఇంకో గొడుగు తెచ్చుకోవాలి. ఇక ఒక గొడుగు సరిపోతలేదు ఎండకు. అల్లుడు ఎదిపోతాను కొత్తగా లాగేసినావు. తలలో పోయేటస్తానవు రాను. ఓ అల్లుడు తలలో పోయేటస్తానవు రా. కొత్త సినిమా వాటది పోతున్నా నేను చెప్తా కానీ ఫస్ట్ నాది కానీ బైక్. ఇప్పుడు అను మళ్ళీ ఆయన వచ్చినా కూడా ఏం మాట్లాడాడు. మనం ఎటు ప్రేమ పెట్టుకుంటే మాట్లాడతాడు కదా. అన్నం తిన్నావా? అంటే ఈరోజు మాకు కొత్తగా వచ్చినావా కదా. మనతోటి చేసిండు వర్క్ కానీ వేరే షార్ట్ నా డైరెక్షన్ లో భయపడతారు. ఎందుకంటే అన్న కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు ఎందుకు తీయమ్మ గొడుగు, నీడలో కూర్చున్నాం కదా. ₹3 టికెట్ ఏ ఊరు కూడా మీ కాదన్నా మైకి ఇచ్చినావు కదా వాళ్ళకి. ఇచ్చేసిన ₹3 టికెట్కి పోయిందట మా అమ్మ. ₹3 ముగ్గురం. నీకు నచ్చిన సినిమా ఏదే అందులో అప్పుడు మీరు చూసినప్పుడు? రాజా సినిమా. సౌందర్య రాజా సినిమా బాగుంటుంది. ఇప్పటికీ చాలా మంది చూస్తారు ఆ సినిమాను. వాళ్ళు అవతల సైడ్ షూటింగ్ చేస్తున్నారు. ఇక మేము ఇక్కడ కూర్చున్నాం. ఎండ బాగున్నది కదా, కొంచెం నీడ కూర్చున్నాం. వాళ్ళ సీన్ అయ్యేదాకా ఈ చెట్టు నీడ కూర్చుంటే బెస్ట్. గొడుగు లేకుండా చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. గొడుగు ఉంటేనే బెస్ట్. లేదు అందుకే చెప్పిన గొడుగు ఉండాలని. మీ ఇద్దరికంటే మన ఇద్దరి మంచిగా వచ్చింది సీన్స్. అవన్నీ పట్టుకొని ఊరికొచ్చాడు. బాగా తాగలే. నీ బాడీకి అది ఎక్కది. డాన్స్ చేయరాదు. రెడీ యాక్షన్. తాటి కళ్ళు మచ్చిగున్నది నీ బాంచన్ తాగినాక ఎక్కుతున్నది నీ బాంచన్ బుస్స వంగుతున్నది నీ బాంచన్ తాగినాక నీ బాంచన్ నీ అవ్వ కళ్ళు ఏందో మన కమ్మగున్నది. కట్ మళ్ళీ ఒకటి పెట్టు. ఎర్రనకి అబ్బా కళ్ళు అయితే కమ్మగా ఉన్నది. నీ అక్క కళ్ళులకు కాల్దాలకాయ అయితే కరుచుకుంటా తింటున్నావు. ఇంకా ఎంబడెంబడి తీస్తారు, తెలియకుండా తీస్తారు, ఏం తీస్తారు. నీ అక్క కాటుకాళ్ళు కమ్మగా ఉన్నది. ఆ కళ్ళులకు కాల్దాలకాయ ఉంటే కరుచుకుంటా పోవు. కళ్ళు అంటే కళ్ళు. నీ అవ్వ అడ్డు బీట్లు తాగితే ఏమవుతుంది? మంచి చెట్టు విని పానకం తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మనకు డ్రీమ్ వచ్చినట్టుంటది. తాటి కళ్ళు కమ్మకున్నది కమ్మకున్నది. ఈ టికెట్ పారెత్తున అబ్బో 1500 పెట్టుకున్నది. పారెత్తే ఏమవుతుంది? మంచిగా చూస్తా. ఇగో నా పెళ్ళం దగ్గర రాక వేయిందో అసలు పర్సు చూసుకున్నదో ఇంకా ఓనట్టే ఆటో దొరకద్దా? దాని సోపది గారు రావద్దా? ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? అగ్గో ఎర్రమా వస్తాడు ఇట్లా పోయేస్తాను. అడగనైతే అడుగుతా, ఉంటేనైతే మా ఇస్తాడు. ఓ ఎర్రమావా
షూటింగ్ టైం లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం అయిపోయినాక స్టార్ట్ చేసాము. ఇంకా కొంచెం అసలు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయిపోవాలి కానీ ఇంకా కాలేదు. సో సాడ్. చాలా బాధగా ఉంది. కొత్త అంగి కొత్త పాయింట్ ఎడిపోతున్నారు. ఎట్లేదే మామ సినిమా పోతారా? సినిమా పోతాను ఇంట్లో కిలో బియ్యం లేవంటే ఎవడు ఇయ్యాడట. ఇంకో రేపు రమ్మన్నా ఇంకో మళ్ళీ ఇప్పుడు లేదు సత్తిగాడు అద్దు రేపు. చోరుగా ఏం ఇష్టమే ఎర్ర నువ్వు పైసలు ఇవ్వకుండా నేను ఇచ్చుకుంటా నా జేబులోకి వెళ్ళి. పైసలు ఎందుకు ఇస్తారు? అక్కడ పైసలు ఉన్నాయని ఎక్కువ ఆ రోజు అడిగిండు కాబట్టి ఏదో పోనీ మనోడు కదా రేపు చిన్నప్పటి నుంచి మావాడు కదా అని రేపు వస్తాడు. ఇంకో ఇది వారు రాక ముచ్చట పెట్టుకున్నాం. రేపు నువ్వు చెప్పండి 3 రోజులు ఫ్రెండ్స్ అది లాస్ట్ పెట్టి ఎందుకు అది పెడితే 100 మంది ముసలోడు కాటికి దగ్గర చాలా మాట ఎవరు చూస్తారు? కాటికి దగ్గర అయిండు కంటికి సబ్స్క్రైబ్ అందరూ ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అందరికి తెలుసు. రెడీ రోలింగ్ యాక్షన్. వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ఆఖరికి నేను ఉంటా అంటే నిలబెట్టినా. తెలుసు కదా నాన్న. ఇంకా బాబు గంట కొట్టురు కాడితే కట్టే అదే కాదు, ఉంచుకున్నామా? చెప్పినావా? చెప్పినా రేపు చెప్పిన కదా అన్న అంకే బాబు పోస్టర్ దిగుతావా? పాపా ఇంకోటి అయ్యేది కానీ అవుదు ఇంకోటి అయ్యేది కానీ బాగా అవుదు. రెడీ చేస్తుంది. మాత్రం చేతులు లేవా నీకు? నేను అందరు రెడీ చేస్తున్నారు సుమన్. షూట్ ఇన్కమింగ్ అన్న షూట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది కానీ ఒకటి షూట్ అయింది. 2 షూట్లు అయితే అస్సలు కాలేదు. నేను బిఎస్ఎల్ నుంచి జియో సుమన్ టికెట్లు కూడా ఇట్లానే పట్టుకో. రారి వెనక్కి ఓకో క్లోజ్ అది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రావాలి. ఈరోజు షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో రోడ్డు మీద కూర్చొని తింటుర్రు. నేను ఇవాళ అన్నం వండలేదట, అందుకని ఇంటింటికి పోయి అడకచ్చుకున్నారు. ఇవాళ అట్లాంటి షూటింగ్ చేసిర్రు. చూడరు ఎంత కామెడీ ఉంటుందో. సుమన్ ఎంత మంచిగా ఉంది కూర? ఎంత అడకచ్చిర్రు? అడకచ్చుకున్నాం. ఉన్నోనికి ఒకటే కూర, అడుకున్నోనికి 60 కూర. ఎన్ని ఇల్లు లేచిర్రు? మా వెనకచ్చి లెక్క రాసుకుంటూ ఫోటో కొట్టుకొని జిరాక్స్ పెట్టుకొని లామినేషన్ చేసుకో. అనుకున్నారు కంట్రోల్.